ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. భగవద్బంధువులందరకు హృదయపూర్వక నమస్కారాలు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ వాల్మీకి రామాయణము 4వ కాండ అయిన కిష్కింధాకాండ యందలి 41వ సర్గ యందలి గల 50 శ్లోకముల యొక్క వచన భావసారాన్ని దక్షిణ దిక్కునందున్న ప్రదేశాలను వర్ణించి చెప్పి సుగ్రీవుడు వానర వీరులను ఆ దిక్కునకు పంపుట అనే కథగా విందాం. సుగ్రీవుడు ఆ వానర సైన్యాన్ని తూర్పు దిక్కుకు పంపించిన తర్వాత బాగుగా పరీక్షింపబడిన వానరులను దక్షిణ దిక్కుకి పంపించాడు. సుగ్రీవుడు అగ్ని కుమారుడైన నీలుని, హనుమంతుని, బ్రహ్మదేవుని కుమారుడు గొప్ప బలం గలవాడు అయిన జాంబవంతుని, సహోత, శరారి, శరగుల్మ, గజ, గవాక్ష, గవయ, సుషేణ, వృషభ, మైంద, ద్వివిధ, విజయ, గంధమాదనులను, అగ్నిపుత్రులైన ఉల్కాముఖ, అనంగులను, వేగముతోనూ పరాక్రమంతోనూ కూడిన అంగదుడు మొదలైన వీరులను పంపించాడు. ఆ వానర వీరులకు మహాబలశాలి అయిన అంగదుని నాయకునిగా చేసి వారిని దక్షిణ దిక్కునకు పంపించాడు. ఆ సుగ్రీవుడు ఆ దిక్కునందున్న ప్రవేశింప శక్యం కాని ప్రదేశములను గూర్చి ఆ వానర నాయకులకు ఈ విధంగా చెప్పాడు. అనేక శిఖరాలు, వృక్షాలు, లతలు గల వింఛ పర్వతాన్ని, మహాసర్పాలు నివసించే రమ్యమైన నర్మదా నదిని, రమ్యమైన గోదావరి నదిని, కృష్ణవేణిని, మహానదిని, మహాసర్పాలు నివసించే సుందరమైన వరదా నదిని, మేఖల దేశాన్ని, ఉత్కల దేశాన్ని, దశార్ణ నగరాలను, అబ్రవంతి, అవంతి నగరములను అన్నింటినీ వెతకండి. విదర్భ, రుష్టిక, మాహిషక, మత్స్య, కళింగ, కౌశిక, ఆంధ్ర, పుండ్ర, చోళ, పాండ్య, కేరళ దేశములను, పర్వతములతోనూ నదులతోనూ గుహలతోనూ నిండిన దండకారణ్యాన్ని, గోదావరి నదిని, వీటన్నిటినీ అన్వేషించండి. ధాతువుల చేత అలంకరింపబడినది, విచిత్రములైన శిఖరములు కలది, శోభతో కూడినది, పుష్పించి చిత్రవర్ణములుగా ఉన్న అరణ్యములు కలది అయిన మలయ పర్వతానికి వెళ్ళి అందమైన చందన వనములు గల ఆ మహాపర్వతమునందు వెతకండి. పిమ్మట మీకు అక్కడ నిర్మలమైన జలములతో నిండి అందంగా ఉన్న కావేరీ నది కనబడుతుంది. దానిలో అప్సరస స్త్రీలు విహరిస్తూ ఉంటారు. సుందరమైన మలయ పర్వత శిఖరమునందు కూర్చున్న మునిశ్రేష్ఠుడైన సూర్యుని వంటి కాంతిగల అగస్త్యుడు మీకు కనిపిస్తాడు. పిమ్మట ప్రసన్నుడైన ఆ మహాత్ముని అనుజ్ఞ పొంది మొసళ్లతో నిండిన తామ్రపర్ణీ నదిని దాటి వెళ్ళండి. చిత్రములైన చందన వనములు ఆవరించి ఉన్న ద్వీపాలు, ఉదకములు గల ఆ తామ్రపర్ణీ నది యువతి అయిన స్త్రీ ప్రియుని చేరినట్లు సముద్రాన్ని చేరుతోంది. మీరు అక్కడికి వెళ్ళి పాండ్యదేశము కోటకు అమర్చిన బంగారు వికారమైన ముత్యముల చేతను, మణుల చేత అలంకరింపబడిన దివ్యమైన తలుపును చూడగలరు. అటు పిమ్మట సముద్రాన్ని సమీపించి చేయవలసిన కార్యాన్ని నిర్ణయించుకోండి. అక్కడ అగస్త్యుడు సముద్ర మధ్యంలో నిలిపిన సుందరమైన మహేంద్ర పర్వతం ఉంది. దాని చర్యలు, వృక్షములు నానావర్ణాలతో ఉంటాయి. బంగారు వికారమైన ఆ పర్వతం మహాసముద్రంలోనికి చొచ్చుకుని ఉన్నది. ఆ పర్వతం వికసించిన పుష్పాలు గల అనేక విధములైన వృక్షాలతోనూ లతలతోనూ ప్రకాశిస్తూ ఉంటుంది. చాలా మనోహరమైన ఆ పర్వతం మీద దేవతలు, ఋషులు, యక్షులు, అప్సర స్త్రీలు, సిద్ధులు, చారణులు నివసిస్తూ ఉంటారు. దేవేంద్రుడు ప్రతి పర్వమునందు ఆ పర్వతానికి వస్తూ ఉంటాడు. దాని అవతల ఒడ్డున 100 యోజనముల వైశాల్యం గల ద్వీపం ఉంది. ప్రకాశిస్తున్న ఆ ద్వీపానికి మానవులు వెళ్ళలేరు. ఆ ద్వీపమునందు అంతటా కూడా మీరు వెతకండి. మీరు విశేషించి ఆ ద్వీపమునందు సీతను అన్ని విధాలా అన్వేషించాల్సుమా. రాక్షసరాజు, దేవేంద్రుడితో సమానమైన కాంతి గలవాడు, దురాత్ముడు, చంపదగినవాడు అయిన రావణుడు ఆ దేశమునందే నివసిస్తూ ఉంటాడు. ఆ దక్షిణ సముద్ర మధ్యమునందు అంగారక అనే ఒక రాక్షస స్త్రీ నివసిస్తూ ఉంటుంది. ఆమె నీడను బట్టి లాగి ప్రాణులను భక్షిస్తూ ఉంటుంది. ఆయా దేశములను గూర్చి సంశయములను ఈ విధంగా తొలగించుకుని మీరు అమితమైన తేజస్సు గల రాముని భార్య కొరకు వెతకండి. ఆ ద్వీపమును దాటి పిమ్మట 100 యోజనముల సముద్రంలో సిద్ధులకు, చారణులకు నివాసమైన పుష్పితకము అనే అందమైన పర్వతం ఉంది. సముద్ర జలంలో ఉన్న చంద్ర కిరణములతోనూ సూర్యకిరణములతోనూ సమానమైన ఆ పర్వతం విశాలమైన శిఖరాలతో ఆకాశాన్ని తాకుతున్నదా అన్నట్లు ఉంటుంది. ఆ పర్వతము మీద ఒక శిఖరము బంగారము వికారమైనది. దానిని సూర్యుడు సేవిస్తూ ఉంటాడు. ఒక శిఖరము వెండిది. తెల్లగా ఉన్న ఆ శిఖరం మీద చంద్రుడు నివసిస్తూ ఉంటాడు. కృతఘ్నులు కానీ, క్రూరులు కానీ, నాస్తికులు కానీ ఆ పర్వతాన్ని చూడజాలరు. ఓ వానరులారా, శిరస్సు వంచి
ఆ పుష్పితక పర్వతానికి నమస్కరించి దానిపై అన్వేషించండి. ఎదిరింప శక్యం కాని ఆ పర్వతాన్ని దాటి ప్రవేశింప శక్యం కాని 14 యోజనముల దూరాన్ని వెళ్ళిన పిమ్మట సూర్యవంతము అనే పర్వతం ఉంది. ఆ సూర్యవత్ పర్వతమును దాటిన తర్వాత సర్వకామములను ఫలించు అన్ని కాలములయందు మనోహరములైన వృక్షాలతో కూడిన వైద్యుతము అనే పర్వతం ఉంది. ఆ వైద్యుత పర్వతంపై లభించే శ్రేష్టములైన మూలాలు ఫలములు తిని ఉత్తమములైన మధువులను త్రాగి ముందుకు వెళ్ళండి. అక్కడ నేత్రములను మనస్సును ఆకర్షించే కుంజరము అనే పర్వతం ఉంది. దాని మీదనే విశ్వకర్మ అగస్త్యుని గృహాన్ని నిర్మించాడు. దివ్యమైన ఆ అగస్త్యుని బంగారు గృహం అనేక విధములైన రత్నముల చేత అలంకరింపబడినదై యోజనము వైశాల్యంతో 10 యోజనముల ఎత్తు ఉంటుంది. అక్కడ సర్పములకు నివాసమైన భోగవతి అనే నగరం ఉంది. విశాలమైన వీధులతో నలువైపులా రక్షింపబడుతున్న దానిని ఎవరూ ఎదిరించజాలరు. తీక్షణమైన కోరల గొప్ప విషంగల భయంకరములైన సర్పాలు దాన్ని రక్షిస్తూ ఉంటాయి. ఆ నగరంలో సర్పరాజు చాలా భయంకరుడు అయిన వాసుకి నివసిస్తూ ఉంటాడు. ఆ భోగవతి నగరంలో అన్వేషించి దాని బయటకు వచ్చి ఆ నగరాన్ని ఆవరించి ఉన్న సమీప ప్రదేశాలు అన్నింటినీ కూడా మీరు వెతకాల్సమ్మా. ఆ దేశమును దాటిన పిమ్మట సకల రత్నములతో నిండి శోభిస్తున్న వృషభము అనే మహాపర్వతం ఉంది. అది వృషభాకారంలో ఉంటుంది. ఆ పర్వతం మీద గోశీర్షకము, పద్మకము, హరిశ్యామము అనే చందనం, అగ్నితో సమానమైన కాంతిగల శ్రేష్టమైన చందనము పుడుతుంది. ఆ చందనాన్ని చూసి దాన్ని ఎన్నడూ స్పృశించరాదు. భయంకరమైన ఆ వనాన్ని రోహితులు అనే గంధర్వులు రక్షిస్తున్నారు. ఆ వృషభ పర్వతం మీద సూర్యునితో సమానమైన కాంతిగల శైలుషుడు, గ్రామణి, శిక్షుడు, శుకుడు, బభ్రువు అనే 5 గంధర్వరాజులు నివసిస్తూ ఉంటారు. అది సూర్య చంద్ర అగ్నులతో సమానమైన దేహాలు గల పుణ్యాత్ములకు నివాసస్థానం. దాని తర్వాత భూమి చివరి భాగమునందు స్వర్గాన్ని సంపాదించిన పుణ్యాత్ములు ఉంటారు. దాని తర్వాత వచ్చే భయంకరమైన పితృలోకమునకు మీరు వెళ్ళకూడదు. ఆ యముని రాజధాని భయంకరమైన చీకటి చేత ఆవరింపబడి ఉంటుంది. మీరు అంతవరకే వెళ్ళడానికి గాని వెతకడానికి గాని శక్యమవుతుంది. ప్రాణులెవ్వరూ అది దాటి వెళ్ళజాలరు. ఈ అన్ని ప్రదేశములను ఇంకను అక్కడ కనబడిన ఇతర ప్రదేశాలను వెతికి సీత జాడను తెలుసుకుని రండి. మాసంలోపుగా వచ్చి సీత కనబడినది అని చెప్పేవాడు నాతో సమానమైన వైభవాన్ని పొంది సుఖంగా భోగాలు అనుభవించగలడు. నాకు వానికంటే ఎక్కువ ఇష్టమైన వాడు ఉండడు. నా ప్రాణాల కంటే కూడా ఎక్కువ ఇష్టుడవుతాడు. అనేక పర్యాయములు అపరాధములు చేసినవాడు కూడా నాకు బంధువు అయిపోతాడు. అనేక పర్యాయాలు అపరాధాలు చేసిన వాడు కూడా నాకు బంధువు అవుతాడు. మీరు ఉత్తమ గుణములు గల కులాల్లో పుట్టిన వాళ్ళు, అమితమైన బల పరాక్రమములు కలవారు. సీతాదేవి లభించే విధంగా తగిన పురుష ప్రయత్నాన్ని ప్రారంభించండి అని సుగ్రీవుడు ఆ వానర సైన్యానికి చెప్పాడు. సమాప్తం. ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణం 4వ కాండ అయిన కిష్కింధాకాండ యందలి 41వ సర్గ యందలి గల 50 శ్లోకముల యొక్క వచన భావసారాన్ని, దక్షిణ దిక్కునందున్న ప్రదేశాలను వర్ణించి చెప్పి సుగ్రీవుడు వానర వీరులను ఆ దిక్కునకు పంపుట అనే కథగా విన్నారు. రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణము 4వ కాండ అయిన కిష్కింధాకాండ యందలి 42వ సర్గ యందలి గల 58 శ్లోకముల యొక్క వచన భావసారాన్ని సుగ్రీవుడు సుషేణుడు మొదలైన వారిని పశ్చిమ దిక్కునకు పంపుట అనే కథగా వింటారు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.